నమస్తే అభయ, నేను మీ నెల్లూరు పెద్దారెడ్డి. అందరూ ఎట్టా ఉన్నారు? సో నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీ స్టార్ట్ అయ్యాక మీతో ప్రతి చిన్న విషయం షేర్ చేసుకుంటున్నా. నేను ఇవాళ క్లినిక్ వచ్చా, ఇక్కడ హైదరాబాద్ కేపీహెచ్పిలో ఉన్న నియో ఫ్యాట్బరీ క్లినిక్ వచ్చామావా. వచ్చిన తర్వాత నాకేంటంటే నిన్న మనకి ఇక్కడ పెట్టినటువంటి బ్యాండేజ్ అంతా రిమూవ్ చేశారు కదా, ఇక్కడ వెనక డోనార్ ఏరియా బిఎడ్కి. నిన్న బ్యాండేజ్ రిమూవల్ అయిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. నేను ఇవాళ ఒక డ్రెస్సింగ్ కోసం వచ్చా. మనకి ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ అయితే కలిశారు. ఆల్రెడీ మనలాగే చాలా క్లినిక్స్ విజిట్ చేసి అక్కడెక్కడ ప్రాపర్ రిజల్ట్స్ కాన్ఫిడెన్స్ రాకుండా తను ఇంకా కంప్లీట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందామా లేదా అని ఒక డైలమాలో ఆగిపోయి క్విట్ చేద్దాం అనుకునే టైంకి తను నియో ఫ్యాట్బరీ కేపీహెచ్పి క్లినిక్ వచ్చి తనైతే ఒక ఇది తీసుకున్నారనమాట, కన్సల్టేషన్ తీసుకున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే పర్సను నాకంటే ఒక 1 year ముందు జర్నీ స్టార్ట్ చేశాడు ఈ పర్సను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తను జర్నీ స్టార్ట్ చేశాడు. సో ఇది కంప్లీట్గా తన మాటల్లోనే తెలుసుకుందాం. అసలు తను ఎప్పుడు జర్నీ స్టార్ట్ అయింది, ఎన్ని నెలలకి తనకి ప్రాపర్ గ్రోత్ వచ్చింది. నేను నా పర్స్పెక్టివ్లో మీకు ప్రతి రివ్యూస్ అనేది షేర్ చేస్తున్నా. బట్ నాకంటే ఒక 1 year ముందు చేయించుకున్న పర్సన్ ఈరోజు మన ముందున్నారు. సో తను నేను చాలా కన్విన్స్ చేసి లైక్ మన వ్యూవర్స్ కోసం సో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్పి మీకు నేను ఫిక్స్ అయిపోయామా. సో మీకు ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తున్నారు. బ్రో మీ పేరు బ్రో? నా పేరు కుమార్. ఓకే, ఎక్కడండి మీరు ప్రాపర్? అది కడప అండి. ఓకే, అంటే లైక్ కడప డిస్ట్రిక్ట్ రాజంపేట. ఓకే, నేను లాస్ట్ ఇయర్ 1 year అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఆడప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకున్నాను. లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే? ఓకే, ఎగ్జాక్ట్లీ 1 year అయిపోయింది. సో 1 year లోనే నా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఓకే, సో హెయిర్ కూడా నేచురల్ హెయిర్ లాగా ఉన్నాయి, పెట్టిన హెయిర్ లాగా అసలు లేవు. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీకు బ్రో ఇప్పుడు చాలా మంది భయపడే విషయం ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అనుకుంటారు. దానికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? పెయిన్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. పెయిన్ అనేది నార్మల్ పెయిన్ అనేది ఉంటుంది. మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న 3వ రోజుకి వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న 7 days కి హీలింగ్ అనేది అయిపోతుంది. మళ్ళా హీలింగ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 2 months తర్వాత బేబీ హెయిర్ అనేవి న్యూ హెయిర్ అనేవి గ్రోత్ అవుతా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఎన్ని నెలల తర్వాత మనకి మేజర్ గా విజిబుల్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి? విత్ ఇన్ 7 to 8 months లో విజిబుల్ రిజల్ట్ అనేవి. అంటే లైక్ విత్ ఇన్ 7 months 8 months అనేది ప్రాపర్ కంప్లీట్ హెయిర్ కి మీరు చెప్పేది? కంప్లీట్. బేసిక్ గా మనకి ఇప్పుడు షెడ్డింగ్ ఫేజ్ అనేది అవుతుంది కదా 2 to 3 months వరకు. ఆ తర్వాత మనం ఒక మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒక ఆఫ్టర్ 4 months. ఆఫ్టర్ 4 months నుంచి మనం ఒక రిజల్ట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు లైక్ మీరు మేజర్గా మీరు పాటించినటువంటి ప్రోటీన్ డైట్ ఏంటి బ్రో, మీరు ఫుడ్లో తీసుకున్నటువంటిది? ప్రోటీన్ డైట్ నార్మల్గా మన రొటీన్ హోమ్ ఫుడ్. ఓకే, నార్మల్ ఫుడ్ తీసుకునేది. అంటే ప్రోటీన్కి ఇంకేదైనా సప్లిమెంట్స్ ఇట్లా యాడ్ చేశారా మీరు ఫుడ్లో? మల్టీ విటమిన్స్ అనేవి యూజ్ చేసాం. ఓకే, అట్లా ఏమైనా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేశారు? మినాక్సిడిల్ అనేది అంటే చాలా మందికి ఏంటంటే మినాక్సిడిల్ గురించి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయి. మీరు మినాక్సిడిల్ అనేది ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు హెచ్డి అయిపోయిన తర్వాత? ఓకే, మినాక్సిడిల్ అనేది నేను హెచ్డి అయిపోయిన తర్వాత 8 months తర్వాత అనేది యూజ్ చేశాను. మినాక్సిడిల్ అనేది సో మన హెయిర్ గ్రోత్ అనేవి యూజ్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏమైనా యూజ్ చేస్తున్నారా సీరమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ? ఎలాగుంది ప్రజెంట్ మీ హెయిర్ కండిషన్? ఎలాగుంది ప్రజెంట్ హెయిర్ కండిషన్? అయితే సూపర్బ్ గా ఉంది. ప్రజెంట్ అయితే మినాక్సిడిల్ అనేది యూజ్ చేస్తున్నాను 2 days కు 3 days కు 1 time. అండ్ వీక్లీ 2 times యాంటీ డాండ్రఫ్ షాంపూతో హెడ్ వాష్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైనా మీకు హెయిర్ ఫాల్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? హెయిర్ ఏమైనా ఫాలో అవుతున్నట్టు ఏమైనా ఉందా ప్రజెంట్? హెయిర్ ఫాల్ అనేది అస్సలు లేదు. ఓకే, డాండ్రఫ్ కూడా అనేది ఏమీ లేదు. నార్మల్గా ఉంది. తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. 1 year కంప్లీట్ అయిపోయింది హెచ్డి చేయించుకొని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. మీరు అందరూ అనుకుంటా ఉంటారు హెచ్డి చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఫీజుల్లో అని అనుకుంటా ఉంటారు. బట్ అటువంటి ఇబ్బంది అనేవి ఏమి ఉండదు. 1 year లో మీరు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు? ఇప్పుడు 1 year కంప్లీట్ అయిపోయింది కదా, అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి నేను ఫేస్ చేయలేదు. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకముందు నేను ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా కానీ, ఎవరితోన్నా బయట ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళాలన్నా కానీ చాలా షేమ్గా అనేది అనిపించేది. నెక్స్ట్ ఇప్పుడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత నాకు అటువంటి ఫీలింగ్ అనేది లేదు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకముందు అసలు సెల్ఫీ తీసుకోవాలన్నా కానీ చాలా భయంగా ఉండేది. ఎవరన్నా చూసినా కానీ ఫ్రెండ్స్ ఏంద్ర ఇదంతా బాగున్నెస్ అని ఎగతాళి చేసేవాళ్ళు. ఫ్రెండ్స్తో పాటు కిండల్ చేసేవాళ్ళు. అట్లా చాలా ఆ మాటలు విని నేను ఇంటికి వచ్చి బాధపడేవాడిని. సో
అటువంటి టైంలో నేను ఏం చేశానంటే ఇట్లా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవాలి, ఎందుకు ఇట్లా మనం ఇంట్లోనే ఎందుకు 4 గోళ్ళ మధ్య ఉండిపోవాలి అనే ఉద్దేశంతో ఉండకూడదని ఇప్పుడు నేను హెచ్డీ చేయించుకుని 1 year కంప్లీట్ అయిపోయింది. నా జర్నీ అది 1 year కంప్లీట్ అయింది. విత్ ఇన్ 9 monthsలోనే నాకు బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్లో కానీ బయట ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా వెళ్తున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు బెస్ట్ రిజల్ట్ అనేవి వచ్చినవి. ఇప్పుడు బయట ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళినా సరే ఇప్పుడు నన్ను ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. సో మనోడు మొత్తానికి కోల్పోయిన ఆనందాలన్నీ తిరిగి తెచ్చుకున్నాడు. 1 year కష్టపడ్డా అంటే ఇక్కడ ఏం లేదు, పేషెన్స్గా వెయిట్ చేయడమే. సో ఓవరాల్గా అసలు మీ హెయిర్ అంటే లైక్ మీరు చాలా హ్యాపీగా, మీ మాటల్లో ఇందాక నేను మాట్లాడినప్పుడు కనిపించింది, చాలా హ్యాపీనెస్ అనేది మీ మాటల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మేజర్గా 190 మందికి పైనే యూత్ ఈ రోజుల్లో హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. హెయిర్ థిన్నింగ్ కానివ్వండి, కంప్లీట్గా ఈ ఫాలికల్ డెడ్ అవ్వడం కానివ్వండి. బట్ మనం ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వచ్చి సో ఖచ్చితంగా హెయిర్ మీద ఒక మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి ఎవరో చెప్తే ఇవ్వడం కాదు, నాకు నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి నా రివ్యూస్ షేర్ చేస్తున్నా. సో ఇవాళ నాకు ఆల్రెడీ ఒక 1 year నాకన్నా ముందు చేసుకున్న పర్సన్ కుమార్ గారు కనిపించారు. సో చూశారు కదా, తన మాటల్లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్. ఈవెన్ మనకి పెయిన్ కూడా ఏంటంటే ఈవెన్ మనకి చాలా చిన్న పెయిన్ అనేది ఓన్లీ అనస్థీషియా ఇచ్చేటప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది, అంతకుమించి మనకు పెద్ద పెయిన్ కూడా ఏం తెలియదు. సో ప్రొసీజర్ అంతా కూడా చాలా హ్యాపీగా జరిగిపోయిందంట. సో ఫైనల్గా మనం అతని రిజల్ట్స్ చూస్తున్నాం. సో ఇంతకు మించిన హ్యాపీనెస్ ఏది లేదు. సో కుమార్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మామ, నువ్వు కనుక హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే నీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి, నో ప్రాబ్లం, నేను రిప్లై ఇస్తాను. బట్ మీకు ఉన్నటువంటి ఎన్ని రకాల క్వశ్చన్లు ఉన్నా సరే, ఏ డౌట్స్ ఉన్నా సరే పోస్ట్ చేయండి, నేను మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో చూసావు కదా మామ, తను కూడా ఏంటంటే మనలాగా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడం కంప్లీట్ బంద్ చేశాడు. ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్ కూడా అదే నాకు తెలుసు. ఈవెన్ బయటికి వెళ్ళి తిరగాలన్నా సరే ఫ్రెండ్స్తో కొంచెం షేమ్ఫుల్గా ఫీల్ అయ్యేవాడు. సో అదేవిధంగా ఈవెన్ సెల్ఫీ తీసుకుందామన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాడు. అలాంటిది ఇప్పుడు కంప్లీట్గా తనకు ఒక ఈ జర్నీ అనేది అయిపోయింది. యాక్చువల్గా నేను ఈ పర్సన్తో మాట్లాడిన తర్వాత నాకు తన జర్నీ చెప్పారు స్టార్టింగ్లో, చాలా బాధేసింది. సో ఈ పర్సన్ జర్నీ నేను కంప్లీట్ ఎండ్ టు ఎండ్ జర్నీ తెలుసుకోవాలని చెప్పి మాట్లాడిన తర్వాత తను ఎండ్ టు ఎండ్ జర్నీ చెప్పాడు మనకి. ఎలాగైనా సరే ఇది ఒక వీడియోలాగా రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇవాళ ఈ పర్సన్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయి, నెల్లూరు పెద్దారెడ్డి ఛానల్ ఇప్పుడు ఫాలో చేయి.